నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ సర్కార్ గవర్నర్ మధ్య బహిర్గతమైన విభేదాలు. ఆశించిన నిర్ణయాలు తీసుకోలేదని అవమానించడమేంటని తమిళిసై ప్రశ్న. అధికారుల తీరుపై గవర్నర్ అసంతృప్తి. ప్రోటోకాల్ను విస్మరించడంపై అసహనం. అంతా రాజ్యాంగాన్ని పాటించాలని సూచన. ధాన్యం కొనుగోళ్ల కోసం తెరాస జాతీయ రహదారుల దిగ్బంధం. తెలంగాణలో పండిన ప్రతి గింజ కొనాల్సిందేనని నేతల డిమాండ్. గవర్నర్ బిశ్వభూషణ్తో జగన్ భేటీ. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వివరించిన ముఖ్యమంత్రి. కొత్త జిల్లాల ఏర్పాటుపై నివేదన. రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. ప్రస్తుత అమాత్యుల నుంచి రాజీనామాలు తీసుకునే అవకాశం. ఆశావహుల్లో ఉత్కంఠ. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో అమరావతి ఐకాస భేటీ. కేంద్ర సంస్థల కార్యాలయాలు వెంటనే ప్రారంభించేలా చూడాలని వినతి. ప్రజాస్వామ్యానికి కుటుంబ రాజకీయాలు ప్రమాదకరమన్న ప్రధాని. భాజపాకు దేశభక్తి మాత్రమే తెలుసని వ్యాఖ్య. కాంగ్రెస్పై విమర్శలు. దేశంలో బయటపడిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్. ముంబైలో XE రకం గుర్తింపు. కాదని తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. ప్రభుత్వం ఆశించినట్లుగా నిర్ణయం తీసుకోకపోతే గవర్నర్ను అవమానిస్తారా అని ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ఆమె మండిపడ్డారు. ఏదైనా అంశంపై అభ్యంతరాలుంటే వాటిపై చర్చించేందుకు సిద్ధమన్న తమిళిసై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని, ప్రోటోకాల్స్ పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య అంతరం పెరిగిందనే ప్రచారం జరుగుతున్న వేళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఆమె భేటీ తర్వాత మీడియాతో పలు అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణపూరిత వాతావరణాన్ని తాను కోరుకోవటం లేదన్న ఆమె అనేక విషయాల్లో గవర్నర్ హోదాకు సరైన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత సీఎస్ కు ఉందన్న గవర్నర్ వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. I am a lady governor and I am a friendly governor. My duties are transparent. Nowhere I have given any controversial remarks, and I always wanted to maintain a good relationship with the government. Okay, there may be some decisions which were not accepted by the governor. Does that mean that governor office should be insulted? Governor's protocol should be violated, and governor should not be taken care of anything when she goes for a tour. It's that collector should not come, SP should not come. Even though constitutional powers I have, I don't want to enforce it in that way. Even now I am telling, I am there in the Raj Bhavan. I am a very friendly person and I am not an egoistic person. So I leave this to the people of Telangana and to the people of the country. The way the government is treating the governor, that's all. But the office should be respected. The constitution should be respected. That is my view. గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకం విషయంలో వివాదమేమీ లేదన్న తమిళిసై సేవారంగంలో ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తి సేవ చేయలేదని తాను భావించినట్టు తెలిపారు. తన అభిప్రాయాన్ని మాత్రమే ప్రభుత్వానికి చెప్పినట్టు వివరించారు. It was again and again I have explained, it is the governor's quota and the provision is for service category. So when I am not satisfied about the candidature, it is my right to tell. So it is not that everything should be accepted, because previously 2 MLCs I accepted. It is not that I am controversial to everyone. This all explained. That is not a political decision. It is only a constitutional decision. And another thing, they were telling about the pro-term chairman of the member of legislative council. Pro-term means what I pointed out. Again they wanted to go for pro-term. Then pro-term is an interim arrangement. A constitutional provision I pointed out. When we point out a system with open heart, it should be accepted or it could be discussed. Even Chief Minister can come and discuss with me. Nothing is discussed, and when it is taken in a biased manner, I leave it to the people. గతంలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన ప్రతులను తనకు పంపలేదని ఆక్షేపించిన తమిళిసై అలాంటప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా వివరించగలను అని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపైన అసంతృప్తి వ్యక్తం చేశారు.
And even when the budget session, the opportunity for the governor's address was not there, but immediately I gave permission for submission of the budget because I focus only on the people welfare. When I had a grievance box, the people wanted some help, so I helped them. For example, during the Ugadi festival, I helped 20 of the needy people for cancer treatment, for education, for tribes to getting some books. So I am moving forward positively. I have a good guidance from our Honorable Prime Minister. ఉగాది వేడుకలకు ప్రభుత్వంలోని అందరికీ ఆహ్వానాన్ని పంపానన్న గవర్నర్ వేర్వేరు కారణాలతో రావటం లేదని వారు చెప్పారని వెల్లడించారు. తెలంగాణలో పండిన వడ్ల అన్నింటినీ కేంద్రం కొనుగోలు చేయాలంటూ అధికార తెరాస పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహంతో జాతీయ రహదారులను దిగ్బంధించిన నేతలు చివరి గింజ వరకు కొనేదాకా కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదని నినదించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా తెరాస శ్రేణులు కదం తొక్కాయి. పలుచోట్ల జాతీయ రహదారులపై బైఠాయించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో జరిగిన ఆందోళనలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రం మెడలు వంచైనా ఆఖరి గింజ కొనేదాకా కొట్లాడతామని స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై తెరాస చేపట్టిన హైవే దిగ్బంధన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్ హాజరయ్యారు. రహదారిపై ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఇంద్రకరణ్ ఆరోపించారు. ఆదిలాబాద్ జందాపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఆందోళన చేసిన ఎమ్మెల్యేలు జోగురామన్న, రాఠోడ్ బాపురావు, జెడ్పీ చైర్మన్ రాఠోడ్ జనార్దన్ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో జాతీయ రహదారిపై బైఠాయించిన ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పటాన్చేరు వద్ద జాతీయ రహదారిపై మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ధర్నాకు దిగారు. ఆలేరు వద్ద జరిగిన ఆందోళనలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ వద్ద విజయవాడ రహదారిపై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బైఠాయించారు. కోదాడ వద్ద జాతీయ రహదారి దిగ్బంధనంలో కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి పాల్గొన్నారు. తెరాస శ్రేణుల ఆందోళనతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. మిర్యాలగూడ రామచంద్రగూడెం వై జంక్షన్ వద్ద అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై తెరాస శ్రేణులు ధర్నాకు దిగాయి. మిగతా జిల్లాల్లోనూ హైవేలపై నిరసనలతో హోరెత్తించాయి. తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్లే రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తగ్గిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆ 15 లక్షల ఎకరాలకు ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప్పుడు బియ్యం, ముడి బియ్యానికి మధ్య కేవలం 1,500 కోట్లు మాత్రమే తేడా వస్తోందన్న ఆయన ఆ మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించవచ్చని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులు రోడ్డెక్కడం మాని యాసంగి ధాన్యం కొనుగోలు కార్యాచరణ చేపట్టాలని జీవన్ రెడ్డి సూచించారు. అంటే 1 క్వింటల్ వరి ధాన్యం మరాడిస్తే, మిల్లింగ్ చేస్తే ప్రభుత్వం మీద పడే ఆర్థిక భారం కేవలం 300 రూపాయలు. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి, 50 లక్షల మెట్రిక్ టన్ను ఇంటూ 300 రూపాయలే. అంటే కేవలం 1,500 కోట్లు. నీ ప్రభుత్వం లోపల చలనం లేదానే? మీరు ధాన్యం సేకరణ కేంద్రాలు ఆరంభించేసి రైతుగా ఏదైతుందో మద్దతు ధర కల్పించి కేంద్రంతో నేను పోరాటం చేస్తూ చేయు. కేంద్ర ప్రభుత్వం మెడల్ వంతుడు కాదు, నువ్వు మెడల్ యాలాడకేసుకుని కింది వంచుకొని వచ్చి చెప్పంటున్నా. ఈడ రోడ్లు ఎక్కడ పెట్టా, రోడ్లు ఎక్కడమో. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 11న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం జగన్ అందుకు లాంఛనాలు పూర్తి చేస్తున్నారు. రాజ్భవన్కు వెళ్లిన సీఎం దాదాపు అరగంటకు పైగా గవర్నర్తో సమావేశమయ్యారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కారణాలను వివరిస్తూనే కేబినెట్లోకి తీసుకోనున్న వారి వివరాలు గవర్నర్కు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలుండగా ఆ వివరాలను గవర్నర్కు సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నిర్ణయాన్ని ఆమోదించాలని కోరిన జగన్ ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లపైన గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు సచివాలయంలో ప్రస్తుత మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రస్తుత జగన్ జట్టుకు ఇదే ఆఖరి సమావేశమని భావిస్తున్నారు. కొత్త జట్టు కూర్పు కోసం ప్రస్తుత మంత్రులందరితో రాజీనామాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి మళ్లీ పదవులు దక్కుతాయి, ఎవరి పదవులు పోతాయి అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు మాత్రం తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల కేంద్రాలు, పర్యాటక ప్రదేశాలు, పారిశ్రామిక ప్రాంతాలు, స్పెషల్ ఎకనామిక్ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. విశాఖ, భోగాపురం బీచ్ కారిడార్ ప్రాజెక్టు సహా పలు కీలక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. మెరుగైన కనెక్టివిటీని అందించడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు విశాఖ, భోగాపురం బీచ్ కారిడార్ ప్రాజెక్టుకు సాయం చేయాలని
చేయాలని జగన్ కోరారు. విజయవాడలోని పశ్చిమ బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు తెలిపిన సీఎం ఈ రహదారిని CRDA గ్రిడ్ రోడ్డుకు అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి అదనంగా మరో 17 రోడ్ ఓవర్ బ్రిడ్జిలను మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో ఏం చర్చించారో బయటపెట్టాలని తెలుగుదేశం ఎంపీలు డిమాండ్ చేశారు. చర్చల వివరాల్ని గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాల్ని జగన్ ప్రధాని వద్ద ఎందుకు ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు ముఖ్యమంత్రికి పట్టవా అని నిలదీశారు. 22 మంది ఎంపీల్ని గెలిపించి మరి పార్లమెంటులో కూర్చోబెడితే లోక్సభలో మరొక 6 మంది సభ్యులు మీకు రాజ్యసభలో చేకూరిస్తే ఈరోజు ప్రత్యేక హోదా అనే పదం కూడా ఈరోజు మీరు ఇచ్చినటువంటి ప్రెసిడెంట్లో కూడా లేదనంటే ఎంత మోసానికి రాష్ట్ర ప్రజలకు ఎంత మోసం చేయడానికి మీరు దిగజారుతున్నారో ఇదే ఒక పెద్ద ఉదాహరణ అని తెలియజేస్తున్నారు. మరి స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఒక్క మాట మీరు మాట్లాడట్లేదు. కేంద్ర ప్రభుత్వానికి మేము పార్లమెంట్లో నిలదీసి అడిగితే ప్రైవేటీకరణ గురించి అడుగు మీద అడుగు మేము ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం అన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదా? అమరావతిలో కేంద్ర సంస్థల నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సహకరించడం లేదని ఐకాసా నేతలు, రైతులు ఆరోపించారు. అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలంటూ ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్న రైతులు ఇవాళ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిశారు. కేంద్ర సంస్థల కార్యాలయాల నిర్మాణం వెంటనే పూర్తి చేసేలా చూడాలని విన్నవించారు. అంతకుముందు హైకోర్టులో తమ తరపున పోరాడిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్ బానును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి పోరు ముగియలేదని, అంతిమ విజయం దక్కే వరకు ఉద్యమం కొనసాగించాలని తెలుగుదేశం ఎంపీలు రైతులకు సూచించారు. ఏపీ సర్కారు తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఐకాసా నేతలు ఆరోపించారు. కేంద్ర సంస్థలు కానివ్వండి, మిగతా సంస్థలు కానివ్వండి, వీళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు శంకుస్థాపన చేయడానికో లేకపోతే బిల్డింగ్స్ కట్టడానికో రెడీగా ఉన్నా కనీసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్లన్నా ఖర్చు పెట్టి కనీసం మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ ఇవేమీ ఇవ్వకుండా ఎవరు కూడా అక్కడికి వచ్చి నిర్మాణాలు చేయకుండా అడ్డుకుంటుంది. వాళ్ళకి అమరావతి నిర్మాణం చేయాలని ఉద్దేశం లేదు కాబట్టే కోర్టులో ఇలా అఫిడవిట్లు వేయటం, మాకు టైం సరిపోదని ఇవన్నీ కూడా అంటే వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చడానికి ఇవన్నీ కూడా చేస్తున్నాయి. కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో మోదీ వర్చువల్గా మాట్లాడారు. భాజపా దేశభక్తికి అంకితమైన పార్టీగా ప్రధాని అభివర్ణించారు. ప్రతిపక్షాలు కుటుంబాల భక్తికే కట్టుబడి ఉన్నాయని విమర్శించారు. ఆ పార్టీలు దేశ యువత నైపుణ్యాలను ముందుకు రాకుండా అడ్డుకొని వారికి ద్రోహం చేశాయని ఆరోపించారు. కేంద్రం, భాజపా పాలిత రాష్ట్రాలు ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. 4 రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడం 3 దశాబ్దాల్లోనే తొలిసారి రాజ్యసభలో 100 మంది సభ్యులు గల పార్టీగా అవతరించడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కీలక తరుణంలో భాజపా వ్యవస్థాపక దినోత్సవం జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. పరోక్షంగా కాంగ్రెస్ను దుయ్యబడుతూ కుటుంబ రాజకీయాలపై మోదీ ధ్వజమెత్తారు. हमारे देश में दशकों तक कुछ राजनीतिक दलों ने सिर्फ वोट बैंक की राजनीति की, भेदभाव, भ्रष्टाचार, ये सब वोट बैंक की राजनीति का साइड इफेक्ट था। लेकिन भाजपा ने इस वोट बैंक की राजनीति को न सिर्फ टक्कर दी है बल्कि इसके नुकसान देशवासियों को समझाने में भी सफल रही। आज देश में ऐसी सरकार है जिसकी वैचारिक निष्ठा अंत्योदय में गरीबों, दलितों, पिछड़ों, महिलाओं के हितों के लिए, उनके उत्थान के लिए काम करना, ये हमारी पार्टी के मूल संस्कार है। इसलिए आज दलितों, पिछड़ों, आदिवासियों, किसानों, महिलाएं भाजपा के पक्ष में मजबूती से खड़ी हुई है। సిద్ధాంతాల పునాదులపై పనిచేసే పార్టీలకే దేశంలో మనుగడ ఉందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భారత్ను ప్రపంచంలోనే విశ్వగురువు స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న భాజపాను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భాజపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ పార్టీ జెండాను ఎగురవేశారు. తెలంగాణలో అరాచక కుటుంబ పాలన కొనసాగుతోందన్న ఆయన అనేక అంశాలపై కేంద్రంపై నెపాన్ని మోపేందుకు తెరాస సర్కారు ప్రయత్నిస్తోందన్నారు. కరెంటు ఛార్జీలు పెంచడం సహా ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మభ్యపెడుతున్న తీరును ప్రజలకు వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని బలనం చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం వాస్తవం గమనించాల్సి వస్తుంది. కరెంటు బిల్లు పెంచుడు, ఆర్టీసీ ఛార్జీలు పెంచుడు, నిరుద్యోగ యువత నోటిఫికేషన్ పెడుతుడు, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త కొత్త పన్నాగాలు పంపించాలా, సెంటిమెంట్ తిరిగి రగిలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో గడపకు తిరుగుదాం. ఇలా తెలంగాణలోనూ టీఆర్ఎస్ పార్టీ యొక్క నియంత పాలన, కుటుంబ పాలనలో, ప్రజా వ్యతిరేక పాలన విషయంలో ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా వాస్తవ విషయాలను ప్రజలకు వివరిద్దాం. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ తెలుగుదేశం ఆధ్వర్యంలో పలుచోట్ల నిరసనలు చేపట్టారు. పెరిగిన ఛార్జీలను ప్రజలు భరించడం కష్టమంటూ గుంటూరులో తెలుగు యువత నాయకులు విసనకర్రలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇక కొవ్వొత్తులే దిక్కంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ పట్టమటలో స్థానికులకు కొవ్వొత్తులు పంపిణీ చేశారు. అరాచక పాలనతో జగన్ రెడ్డి త్వరలో గిన్నిస్ బుక్ ఎక్కనున్నారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేట మండలంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో లక్ష్మీనర్సుపేట విద్యుత్ ఉప కేంద్రాన్ని ముట్టడించారు. అనంతరం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. చేతగాని ప్రభుత్వంతో ప్రజలు కునుకు తీసే పరిస్థితి లేకుండా పోయిందని తెలుగుదేశం నేతలు విమర్శించారు. ప్రభుత్వం ఛార్జీలు తగ్గించకపోతే ప్రజా పోరుకు సమాయత్తమవుతామని హెచ్చరించారు. కొవ్వొత్తులు గతం 40 సంవత్సరాల క్రితం మనం కొవ్వొత్తులతో చదువుకునేవాళ్ళం, 40 సంవత్సరాల క్రితం లాంతర్లతో చదువుకునేవాళ్ళం. అలాంటి పరిస్థితి మరలా జగన్మోహన్ రెడ్డి గారు మన అత్యాధునికమైన కరెంట్ లైట్లు వేసి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టణం అంతా, గ్రామాలంతా కూడా ఒక వెన్నెల లాంటి వెలుతురులో ఉంచితే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అంధకారం చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో సైకిల్ గుర్తుకు ఓటేసినందుకు మనకి ఎంత మంచి పరిపాలన అందించారు. ఈ రోజు సామాన్య ప్రజలు బతకలేని పరిపాలన ఈ రాష్ట్రంలో చూస్తున్నారని సింబాలిక్ గా చూపిద్దామనే ఉద్దేశంతోనే ఇసుకరణని ఉచితంగా ప్రజానికానికి పంపిణీ చేయడం జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాం, తెలుగు యువత ద్వారా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎదురు తిరిగేలాగా ప్రజల్ని మేము మేలుకొల్పుతామని చెప్తున్నాం. గ్రామ పంచాయతీల నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగిలించిందంటూ విజయవాడలో సర్పంచులు భిక్షాటన చేశారు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచులు భిక్షాటనలో పాల్గొన్నారు. పంచాయతీలకు కేంద్రం కేటాయించిన 10,000 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం తీసేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల హక్కులు రక్షించాలని నినాదాలు చేశారు. పంచాయతీల ఖాతాలో ప్రస్తుతం చిల్లి గవ్వ కూడా లేదని, గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎలా చేపట్టాలని ప్రశ్నించారు. గ్రామాల్లో కనీసం గ్రామీణ ప్రజలకు త్రాగునీరు ఇవ్వటానికి కూడా ఓ పైప్ లైన్ వేయాలన్నా, ఒక బోరు వేయాలన్నా, ఓ చేతి పంపు వేయాలన్నా పైసా లేకుండా ఇంతమంది సర్పంచులు నానా బాటలు పడుతున్నారు. రోడ్లు ఓడవటానికి, జీతాలు ఇవ్వటానికి కూడా డబ్బులు లేవు. మా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది. అందుకనే ప్రజలారా, మీరు మాకు భిక్షం పెట్టి మా పంచాయతీలని బతికించండి అని చెప్పి అడగటం కోసమే మా సర్పంచులం భిక్షాటన కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని చేపట్టడం జరిగింది. ఒక సెక్రటరీ, ఒక ప్రెసిడెంట్ చిన్న తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాం. మనం ఇవాళ గవర్నమెంట్ ని రాజ్యాంగ విరుద్ధంగా చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? మా నిధులు మాకు తిరిగి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో కోర్టుకు వెళ్ళినా సరే మా నిధులు మేము సాధించే వరకు రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 3 ఏళ్లుగా జగన్ బాబా 25 దొంగలు ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకుంటున్నారని తెలుగుదేశం ఏపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న ఆరోపించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ 1,500 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారంటూ ఓ నివేదిక విడుదల చేశారు. జే గ్యాంగ్ అవినీతి భాగోతం అంటూ ఓ చిట్టా బయటపెట్టారు. ఒకే జాతి పక్షులన్నింటినీ ఒకే గుట్టికి చేర్చినట్లు సీఎం జగన్ దొంగలందరికీ మంత్రి పదవులు ఇచ్చారని బుద్దా వెంకన్న ఆరోపించారు. వెల్లంపల్లి అవినీతి అక్రమాలపై అన్ని సాక్ష్యాలు, ఆధారాలున్నాయని బుద్దా వెంకన్న తెలిపారు. ఇవాళ ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్టు ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి దొంగలకి మంత్రి పదవులు ఇచ్చాడు. కొబ్బరి చెప్పలో దొంగిలించే వ్యక్తులకి దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు. జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఈ రోజు ఎల్లంపల్లి సీనుని కేబినెట్ నుంచి తొలగిస్తారని మేము వార్తలు వింటున్నాం. ఎల్లంపల్లి సీను దోచుకున్నటువంటి 1,525 కోట్ల సంగతి ఏమిటి? ఆ ధనాన్ని ఎప్పుడు జమ చేపిస్తారు ప్రజలకి? మాదక ద్రవ్యాలు సేవించి అనారోగ్యంతో మృతి చెందిన బీటెక్ విద్యార్థి మృతి కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారి లక్ష్మీపతిని నిన్న అరెస్టు చేసిన పోలీసులు అతడికి హ్యాష్ ఆయిల్ సరఫరా చేసిన నగేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ నుంచి హ్యాష్ ఆయిల్ తీసుకొచ్చి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లక్ష్యంగా సరఫరా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు నగేష్, మరో 2 వినియోగదారులను అరెస్టు చేశారు. ఈ అరెస్టులతో హ్యాష్ ఆయిల్ కేసులో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 7కు చేరింది. ఈ కేసులో గత వారం లక్ష్మీపతి స్నేహితుడు ప్రేమ్ ఉపాధ్యాయ్ సహా మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 100 మంది వరకు లక్ష్మీపతి నుంచి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. విశాఖకు చెందిన నగేష్కు ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ, ముంబైలోని డ్రగ్స్ వినియోగదారులతో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్లో మరోసారి మాదక ద్రవ్యాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. తారనాక ఎర్రగుంట రోడ్డులో హ్యాష్ ఆయిల్ విక్రయిస్తూ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హ్యాష్ ఆయిల్ విక్రయిస్తున్నారనే సమాచారంపై తనిఖీలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ నార్కోటిక్ వింగ్ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంపై హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసిన మరో 9 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 24 బాటిళ్లలో 120 గ్రాముల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ హ్యాష్ ఆయిల్ విశాఖపట్నం నుంచి తెచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పట్టుబడిన డ్రగ్స్ విక్రేతలు విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమ్మినట్టు పోలీసులు వెల్లడించారు. కరోనా రకాల్లో అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ XE తొలి కేసు దేశంలో నమోదైంది. ముంబైలో XE తొలి కేసు నమోదైనట్లు BMC అధికారులు వెల్లడించారు. అయితే కొత్త సబ్ వేరియంట్ సోకిన బాధితురాలికి తీవ్రమైన లక్షణాలేమీ లేవని వెల్లడించారు. మరుసటి రోజే నెగిటివ్ వచ్చిందని వివరించారు. XE సోకిన బాధిత మహిళ ఈ ఏడాది ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం XE సబ్ వేరియంట్ ఇంకా దేశంలో నిర్ధారణ కాలేదని చెబుతున్నాయి. బాధితురాలి శాంపిల్ జన్యుక్రమం XE వేరియంట్ జన్యు తో సరిపోలడం లేదని వివరించాయి. ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కంటే XE సబ్ వేరియంట్ 10% వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే కరోనా వేరియంట్ ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత వారం హెచ్చరించింది. ఉక్రెయిన్పై సైనిక చర్య నిలిపివేసేందుకు రష్యా మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేస్తామని ప్రకటించింది. చర్చలకు అనుకూల పరిస్థితులు నెలకొనేందుకే కీవ్ నుంచి బలగాల ఉపసంహరణ చేపట్టినట్లు క్రెమ్లిన్ తెలిపింది. నాటోలో చేరాలని అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలనే షరతుకు అంగీకరించాలని రష్యా అంటోంది. నాటో నిబంధనల మాదిరిగా పశ్చిమ దేశాల నుంచి చట్టబద్ధమైన భద్రతా హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. గత వారం టర్కీలోని ఇస్తాంబుల్లో జరిగిన ప్రత్యక్ష చర్చల తర్వాత కీవ్, చెర్నిహివ్ నుంచి బలగాలను ఉపసంహరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఈ నిర్ణయంతో పుతిన్, జెలెన్స్కీ మధ్య చర్చలకు అవకాశం ఏర్పడింది. అయితే కీవ్ శివార్లోని బుచా పట్టణంలో మారణహోమం జరిగినట్టు బయటపడగా చర్చలపై జెలెన్స్కీ వైఖరి మారింది. ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డట్టు రష్యా అంగీకరిస్తేనే చర్చలకు సిద్ధమని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్లో జరుగుతున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ లోక్సభలో స్పష్టం చేశారు. బుచా పట్టణంలో జరిగిన ఘటన తీవ్రమైందని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రక్తపాతం ద్వారా ఎలాంటి పరిష్కారం దొరకదని, చర్చల ద్వారానే ఇరు దేశాల హింసను ఆపాలని భారత్ కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం వేళ భారత వైఖరి స్థిరంగా ఉందన్న జైశంకర్ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇంధన ధరలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో దేశంలోని సామాన్యులపై భారం పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సహా బ్యాంకింగ్, ఐటీ రంగాల సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో 435 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ మరో 566 పాయింట్లు పతనమైంది. మళ్లీ 60,000 బెంచ్ మార్క్ దిగువకు పడిపోయింది. ఉదయం క్రితం ముగింపు కంటే 361 పాయింట్ల దిగువన 59,816 పాయింట్ల వద్ద BSE సూచీ ప్రారంభమైంది. మొదట్లో 59,942 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసిన సూచీ తర్వాత అమ్మకాల ఒత్తిడితో మరింత పతనమైంది. ఈ క్రమంలో 59,510 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. చివరకు 59,610 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 150 పాయింట్లు తగ్గి 17,808 వద్ద ముగిసింది.